హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నితిన్ కొల్లూరు. ఇంతవరకు కూడా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్స్లో కనిపిస్తుంది. ఓకేనా, లెట్స్ బిగిన్ అవర్ టుడేస్ వీడియో. సో మెనీ ఆర్ ఆస్కింగ్ అబౌట్ డిఫరెన్సెస్, కంపారిజన్ చేయమని అడుగుతున్నారు చాలా కాలేజెస్కి, ఇంజనీరింగ్ కాలేజెస్కి. సో అందుకే కంపారిజన్ సెషన్ వీడియోస్ అనేవి ఈ రోజు నుండి కూడా వస్తుంటే మీరైతే రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. సో ఏంటి అంటే ఈరోజు విచ్ ఈజ్ బెస్ట్ అమాంగ్ విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సాగి రామకృష్ణం రాజు SRKR, ఈ రెండు భీమవరంలో అయితే ఉన్నాయి. రెండు కాలేజెస్కి కంపారిజన్ అయితే నేను ఈరోజు వీడియోలోని మీకు టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. NAAC ర్యాంకింగ్, NIRF ర్యాంకింగ్, అఫిలేటెడ్ దేనికి అఫిలేటెడ్ ఉంది, ఫీ స్ట్రక్చర్ ఏంటి, ప్లేస్మెంట్స్ ఏంటి, హయ్యెస్ట్ ప్యాకేజ్ ఎంత ఉంది, ఏ కంపెనీస్ హయ్యెస్ట్ ప్యాకేజ్ ఆఫర్ చేశాయి, సో అవన్నీ కూడా కోర్సెస్ ఆఫర్డ్, MSET వాళ్ళకి ఇంటేక్ ఎన్ని సీట్స్ ఉన్నాయి, ESET వాళ్ళకి ఎన్ని సీట్స్ ఉంటాయి, అన్నీ కూడా మొత్తం అన్నీ కూడా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కట్ ఆఫ్ కోసం అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయని వీడియోలో కట్ ఆఫ్స్ అనేవి ESET వాళ్ళకి SRKRకి సంబంధించి ఎక్కడ సరిగ్గా దొరకడం లేదు. MSET వాళ్ళకైతే ఉన్నాయి ఆల్రెడీ. ఎవరికైనా కావాలి అనుకున్నట్టయితే డిస్క్రిప్షన్ బాక్స్లోని SRKR అండ్ విష్ణు ఇన్స్టిట్యూట్కి సంబంధించి రెండింటికి సంబంధించి లింక్స్ ఇస్తాను. ఆ లింక్స్లో మీరు MSET వాళ్ళు చూసుకోవచ్చు, బట్ ESET వాళ్ళకి లేదు. ESET వాళ్ళకి ఐ డూ మరికొన్ని రోజుల్లో నేను మళ్ళీ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, లెట్స్ బిగిన్ అవర్ టుడేస్ వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లొకేషన్ చూసుకుందాం మనం. ఎక్కడుంది అంటే ఇది రెండు కాలేజ్లు, విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భీమవరం అండ్ అలానే రెండు కూడా ఏదైతే SRKR రెండు కూడా భీమవరంలో ఉన్నాయి, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఓకే, అది లొకేషన్. ఎస్టాబ్లిష్డ్ ఇయర్ చూసుకుంటే విష్ణు వచ్చేసినప్పటికీ 2008 రీసెంట్ కన్స్ట్రక్షన్ అండ్ అలానే SRKR వచ్చేసినప్పటికీ 1980లో ఎస్టాబ్లిష్ అయి ఉంది. ఓకేనా, నెక్స్ట్ NAAC ర్యాంకింగ్ ఉంటుంది, నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ అని చెప్పి NAAC ర్యాంకింగ్ వస్తుంది. ఈ NAAC ర్యాంకింగ్ చూసుకున్నట్టయితే SRKRకి A గ్రేడ్ ఉంది అండ్ అలానే VIT విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి A+ గ్రేడ్ అయితే ఉండడం జరిగింది. ఓకేనా, A+ గ్రేడ్ అంటే మామూలు విషయం కాదు, చాలా తక్కువ కాలేజెస్కి ఈ A+ గ్రేడ్ అనేది ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్లో అయితే ఉన్నాయి. నెక్స్ట్ చూస్తే అఫిలేటెడ్. సో NIRF ర్యాంకింగ్ చూద్దాం. సో NIRF ర్యాంకింగ్ అనేది SRKRకి 2021 ప్రకారంగా 289 ఉంది అండ్ 2019 చూసుకున్నా కూడా NIRF అంటే మీ అందరికీ ఆల్రెడీ చెప్పున్నాను వీడియోలో, దానికి కూడా కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, అది కూడా చూడండి. సో NIRF అంటే బేస్డ్ ఆన్ ప్లేస్మెంట్స్ అండ్ కాలేజ్ టీచింగ్ అన్నీ కలిపి అయితే ఉంటుంది. దాని మీద NIRF ర్యాంకింగ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది, ఇంకా చాలా ఫ్యాక్టర్స్. దాని పరంగా SRKRకి 289 వచ్చింది అండ్ విష్ణుకి అయితే 292 వచ్చింది. ముందు ఇయర్స్లో కూడా చాలా మంచి ర్యాంకింగ్సే ఉన్నాయి రెండు కాలేజీలకి కూడా NIRF ర్యాంకింగ్ అనేవి. నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు. సో ఇది NIRF కోసం. తర్వాత అఫిలేటెడ్, ఒక్కొక్క కాలేజ్ ఒక్కొక్కరికి అఫిలేటెడ్ ఉంటుంది కదా, అలా బోత్ కాలేజ్ విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ అలానే SRKR కూడా రెండు కూడా JNTU కాకినాడకి అఫిలేటెడ్. ఓకేనా, సో వాటి నుండే మొత్తం అన్ని ఆర్డర్స్ అయితే పాస్ చేస్తూ ఉంటారు. ఇది నెక్స్ట్ ఇది అఫిలేటెడ్. కోర్సెస్ ఆఫర్ చూసుకున్నట్టయితే కోర్సెస్ ఆఫర్డ్ అండ్ ఇంటేక్ రెండిటికి సంబంధించి ఏ కోర్సెస్ అయితే ఉన్నాయి అండ్ అలానే ఎంతమందిని ఇంటేక్ చేసుకుంటున్నారు, ఏ బ్రాంచ్లో ఎంతమందిని ఇంటేక్ చేసుకుంటున్నారు అనేది ఇప్పుడు ఇన్ డీటెయిల్డ్గా అయితే మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని మనం డిస్కస్ చేసుకుందాం, ఆ తర్వాత SRKR. టోటల్గా రెండు కూడా నేనైతే ఇవ్వడం జరిగింది, రెండు కూడా ఒకసారి అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి, అప్పుడే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో ఫస్ట్ విష్ణు చూపిస్తాను చూడండి. కోర్సెస్ ఇంటేక్ ఏంటంటే కోర్సెస్ ఏమైతే ఉన్నాయంటే సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెకానికల్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఇవన్నీ న్యూ బ్రాంచెస్. తర్వాత కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ డిజైన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. టోటల్గా ఈ 9 కోర్సెస్ అయితే విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోని ఆఫర్ చేస్తున్నారు. ఇంటేక్ ఎన్ని సీట్స్ ఉన్నాయి త్రూ MSET అండ్ ESET కూడా చెప్తాను. త్రూ MSET అయితే CSE వాళ్ళకి 180, ECE వాళ్ళకి 180, మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి 120, EEE వాళ్ళకి 120 అండ్ IT వాళ్ళకి 120, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ ఎవరైతే బ్రాంచ్ ఉందో వాళ్ళకి 120 అండ్ CS కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్ అని కొత్తది వచ్చింది కదా, దానికి 60 అండ్ AI అండ్ మెషిన్ లెర్నింగ్కి 60,
సివిల్ ఇంజనీరింగ్కి 60. ఇది ఎంసెట్ వాళ్ళకి. ఈసెట్ వాళ్ళకి ఏంటి అంటే త్రూ లేటరల్ ఎంట్రీ సెకండ్ ఇయర్ డిప్లొమా బ్రాంచెస్కి వాళ్ళకి ఏంటి అంటే సో ఇప్పుడు చెప్పిన ఏవైతే ఉన్నాయో అన్నిటి నుండి 10% ఆఫ్ సీట్స్ అనేవి రిజర్వ్ చేసి పెడతారు. అంటే ఫర్ సపోజ్ సిఎస్సి వాళ్ళకి 180 సీట్స్ ఉన్నాయి కాబట్టి ఈసెట్ సిఎస్సి 180 సీట్స్ ఎంసెట్ వాళ్ళకి ఉన్నాయి కాబట్టి ఈసెట్కి 180లో నుండి 10% అంటే 18 సీట్స్ వస్తాయి. సో ఈసెట్కి సిఎస్సి 18 సీట్స్, ఈసీఈ కూడా 18 సీట్స్, మెకానికల్ ఇంజనీరింగ్కి సంబంధించి 12 సీట్స్, ట్రిపుల్ ఈ 12 సీట్స్, ఐటీ 12 సీట్స్ అండ్ రిమైనింగ్ కూడా 10% ఆఫ్ ది ఎంసెట్ సీట్స్. ఓకేనా, ఇవి టాప్ బ్రాంచెస్ చెప్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఎస్ఆర్కేఆర్లో కోర్సెస్ ఆఫర్ చూద్దాం అండ్ ఇంటెక్ కూడా చూద్దాం, బోత్ ఈసెట్ అండ్ ఎంసెట్. మీరు ఎంసెట్ అయితే ఇక్కడ ఇచ్చిన లిస్ట్ చూసేసుకోవచ్చు, అదే ఈసెట్ అయినట్టయితే ఇక్కడ ఉన్న లిస్ట్ నుండి 10% తీసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఆర్కేఆర్లో కోర్సెస్ ఆఫర్ వచ్చినప్పటికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అండ్ సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ డిజైన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అంటే సిఎస్సి డైరెక్ట్గా, తర్వాత కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెకానికల్ ఇంజనీరింగ్. ఓకే, సో ఇది టోటల్గా ఎస్ఆర్కేఆర్కి సంబంధించి. దాటి యొక్క ఇంటేక్ అనేది మీకు కనిపిస్తుంది కదా ఎంసెట్ వాళ్ళకి. సో అలాగా ఈసెట్ వాళ్ళకైతే దానిలో 10%. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఈ ఎంసెట్ వాళ్ళకి 300 సీట్స్, సో ఈసెట్ వాళ్ళకి 30 సీట్స్ ఉంటాయి అవుట్ ఆఫ్ 10% కాబట్టి 100%లో. అది మీకు అర్థమైంది కదా, అంతే. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం మనం. సో నెక్స్ట్ ఏంటి అంటే సో ఫీ స్ట్రక్చర్. ఇప్పుడు విష్ణులో ఎంత ఫీ స్ట్రక్చర్ ఉంది అండ్ ఎస్ఆర్కేఆర్లో ఫీ స్ట్రక్చర్ ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. సో ఫీ స్ట్రక్చర్ వచ్చినప్పటికీ విష్ణులో చూసుకుంటే 2.4 lakhs పర్ 4 years. ఓకేనా, 4 yearsకి కలిపి 2.4 lakhs అవుతుంది. అంటే పర్ ఇయర్ వచ్చేసినప్పటికీ 60,000 అవుతుంది. అదే లేటర్ ఎంట్రీ స్టూడెంట్స్కి అయితే 3 yearsకి 1.8 lakh అవుతుంది. అంటే 60,000 పర్ యానం అకార్డింగ్ టు 2020 ఫీ స్ట్రక్చర్. 2021 ఇంకా రిలీజ్ కాలేదు, అకార్డింగ్ అలానే ఉంటుంది లేదా కొంచెం పెరగచ్చు అంతే విష్ణుకి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ఎస్ఆర్కేఆర్ వచ్చేసినప్పటికీ కంపారిటివ్లీ విష్ణుతో పోల్చితే కొంచెం ఎక్కువ, బట్ అంత కాదు. 2.65 lakh పర్ 4 years అంటే అప్రాక్స్ వచ్చేసినప్పటికీ 65K పడుతుంది పర్ యానం. అదైతే విష్ణు అయితే 60K పర్ యానం, ఎస్ఆర్కేఆర్ అయితే 65K పర్ యానం అకార్డింగ్ టు 2020 రిఫరెన్స్. ఓకే, ఇది ఫీ స్ట్రక్చర్ రెండు కాలేజీల్లో కలిపి. ఇప్పుడు క్యాంపస్ ప్లేస్మెంట్స్ 2017 to 2021 బ్యాచ్ ఏదైతే ఉందో విష్ణు కానీ ఎస్ఆర్కేఆర్ కానీ చెప్తున్నాను. 2017 to 2021 ప్లేస్మెంట్స్ ఎలా అయ్యాయి అంటే సో విష్ణు వచ్చేసినప్పటికీ 862 ప్లేస్మెంట్స్ అయి ఉన్నాయి విష్ణులో. అదే ఎస్ఆర్కేఆర్లో వచ్చేసినప్పటికీ ఈ బ్యాచ్కి 2017 to 2021కి 1238 ప్లేస్మెంట్స్ అయితే వచ్చున్నాయి. ఓకే, సో ఇక్కడ మీరు కంపారిజన్ చూసుకుంటే నేనేం చెప్తానంటే విష్ణు కన్నా ఏవైతే ప్లేస్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి దేంట్లోని ఎస్ఆర్కేఆర్లో. బట్ ఎందుకు ఎక్కువ ఉన్నాయంటే ఎస్ఆర్కేఆర్లో విష్ణు కన్నా ఇంటేక్ కూడా ఎక్కువ ఉంది కొన్ని బ్రాంచెస్ నుండి. సో ఆ రీజన్ కూడా అయి ఉంటుంది. బట్ రెండు కాలేజెస్లో ప్లేస్మెంట్స్ అయితే వండర్ఫుల్గా ఉన్నాయి. ఓకే, సో టాప్ ప్లేస్మెంట్స్ కూడా ఇస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ హయ్యెస్ట్ ప్యాకేజ్ కోసం మనం డిస్కస్ చేసుకోవాలి. సో హయ్యెస్ట్ ప్యాకేజ్ వచ్చేసినప్పటికీ ఎస్ఆర్కేఆర్ చూసుకోండి మీరు 11.2 lakhs పర్ యానమ్ అమెజాన్ కంపెనీ అయితే ఆఫర్ చేసింది ఒక పర్సన్కి మాత్రమే. 1232 అని చూస్తున్నారు కదా, 1238 అని చెప్పి అందులో ఒక పర్సన్కి 11.2 lakhs అది హయ్యెస్ట్ ప్యాకేజ్ అమెజాన్ నుండి వచ్చింది. నెక్స్ట్ హయ్యెస్ట్ ప్యాకేజ్ అనేది ఎయిర్ బస్ గ్రూప్ బోర్ అని చెప్పి ఒక కంపెనీ అయితే ఉంది, దాని నుండి 9 lakh ఒక స్టూడెంట్కి వచ్చింది. టాప్ 3 కంపెనీస్ చెప్తున్నాను. తర్వాత థర్డ్ కంపెనీ వచ్చేసినప్పటికీ ఫీనామ్ పీపుల్ అని చెప్పి ఉంది హైదరాబాదు, 8 lakh పర్ యానం ఇస్తున్నారు. 6 స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఇది ఎస్ఆర్కేఆర్ టాప్ 3 ప్యాకేజెస్. ఓకే, నెక్స్ట్ విష్ణు చూద్దాం. సో విష్ణు వచ్చేసినప్పటికీ ప్లేస్మెంట్స్ 2021లో సో ఇక్కడైతే చూడండి ఇంకొన్ని పేరుతో సహా ఇచ్చారు. హయ్యెస్ట్ ప్యాకేజ్ వచ్చినప్పటికీ విష్ణులోని 41 lakh పర్ యానమ్ 2017 to 2021 బ్యాచ్లోనే ఒకరికి వచ్చినది. ఒక స్టూడెంట్కే పాల్ ఆల్టో నెట్వర్క్స్ అని చెప్పేసి ఒక కంపెనీ అయితే ఉన్నది, ఆ కంపెనీలోని ప్లేస్ అయి ఉన్నారు. సో వాళ్ళ నేమ్స్ కూడా చూసుకోవచ్చు ఇక్కడ. 17 బ్యాచ్ వాళ్ళు 41 lakhs. తర్వాత అమెజాన్ నెక్స్ట్ సెకండ్ ఏంటంటే అమెజాన్ 32 lakhs పర్ యానమ్ సెకండ్ హైయెస్ట్ ప్యాకేజ్. 4 స్టూడెంట్స్ అయితే ప్లేస్ అయి ఉన్నారు విష్ణులో. తర్వాత వచ్చేసినప్పటికీ ఫ్లిప్కార్ట్ అండ్ క్లియర్ ట్రిప్ అని చెప్పి 2 కంపెనీస్ ఉన్నాయి, 26 lakhs థర్డ్ హైయెస్ట్ వచ్చేసినప్పటికీ 3 స్టూడెంట్స్ అయితే ప్లేస్ అయి ఉన్నారు. సో ఇలాగ టాప్ 3
మీరు ఎక్కువ ప్లేస్మెంట్స్ చూస్తే ఎస్ఆర్కేఆర్లో వచ్చాయి, బట్ హైయెస్ట్ ప్యాకేజ్ టాప్ 3 చూసుకుంటే ఖచ్చితంగా విష్ణు అని చెప్పొచ్చు. విష్ణులోని ప్లేస్మెంట్స్ అనేవి 832 వచ్చినప్పటికీ కూడా అన్ని హైయెస్ట్ ప్యాకేజెస్ 10 lakhs ప్లస్ వచ్చిన ప్యాకేజెస్ అనేవి ఆల్మోస్ట్ 100+ ఉన్నాయి. సో చాలా ఎక్కువ ఉన్నాయి. బట్ ఎస్ఆర్కేఆర్ చూస్తే నేను కంపారిజన్ చెప్తున్నాను, బెస్ట్ అనేది మీరు చూస్ చేసుకోవాలి. బట్ ఎస్ఆర్కేఆర్లో ఆల్మోస్ట్ అన్నీ కూడా వచ్చిన 1238 కూడా అకార్డింగ్ టు ప్లేస్మెంట్స్ లిస్ట్ చూస్తే 3.5 lakh, 5 lakh, 4.5, 6 lakhs ఆ ప్యాకేజెస్లోనే ఎక్కువ ఉన్నాయి. ఓకే, అది కంపారిజన్. ఇది ఎస్ఆర్కేఆర్కి విష్ణుకి హైయెస్ట్. ఇప్పుడు స్టార్టింగ్ ప్యాకేజ్ ఎంత? సో ఎస్ఆర్కేఆర్ అండ్ విష్ణులోని అండ్ అలానే హైయెస్ట్ ప్యాకేజ్ చెప్పాను కదా, స్టార్టింగ్ ప్యాకేజ్. సో ఎస్ఆర్కేఆర్ చూస్తే స్టార్టింగ్ ప్యాకేజ్ వచ్చేసినప్పటికీ 2.4 lakh ఇస్తున్నారు. స్టార్టింగ్ ప్యాకేజ్ అంటే లోయెస్ట్ ప్యాకేజ్ అని చెప్తారు కదా. సో హైయెస్ట్ ప్యాకేజ్ చూసారు 11.2 అని హైయెస్ట్ ఎక్కడ ఎస్ఆర్కేఆర్లో. లోయెస్ట్ ప్యాకేజ్ వచ్చినప్పటికీ 2.4 lakhs per annum. అండ్ అలానే ఎస్ఆర్కేఆర్లో యావరేజ్గా ఎంత ఇస్తున్నారంటే ప్యాకేజ్ 3 lakhs per annum అనేది ఎస్ఆర్కేఆర్లో యావరేజ్గా ఇస్తున్నారు. దెన్ కమింగ్ టు విష్ణు చూసుకున్నట్టయితే యావరేజ్ ప్యాకేజ్ లోయెస్ట్ ప్యాకేజ్ 3 lakhs. లోయెస్ట్ ప్యాకేజ్ 3 lakhs, చాలా తక్కువ మందికి 3 lakhs వచ్చి మిగతా అందరికీ కూడా 3.5, 4 + 5 ఎక్కువ ఉన్నాయి. యావరేజ్ ప్యాకేజ్ వచ్చినప్పటికీ 4.5 lakhs విష్ణులో. ఓకే, ఇది టోటల్గా హైయెస్ట్, లోయెస్ట్ అండ్ యావరేజ్ ప్యాకేజెస్. ఎంసెట్, ఈసెట్ ఇంటేక్, ఫీ స్ట్రక్చర్, తర్వాత ప్లేస్మెంట్స్ ఎలా వచ్చున్నాయి అన్నీ కూడా డిస్కస్ చేసుకున్నాము. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఆ డౌట్స్ కింద కమెంట్ సెక్షన్లో చేస్తే ఐ విల్ క్లారిఫై. అండ్ నెక్స్ట్ ఏ కాలేజెస్ కోసం కావాలనుకుంటున్నారో మీరు చూసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.